మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు మహారాష్ట్రలో 18.14%, జార్ఖండ్లో 31.35% పోలింగ్ రికార్డైంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటేసేందుకు జనం క్యూ కట్టారు. ముంబైలో సినీ, రాజకీయ ప్రముఖులు ఓటేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండగా జార్ఖండ్లోని 12 జిల్లాల్లోని 38 సీట్లకు సెకండ్ ఫేజ్ పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్రలో 4140 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జార్ఖండ్లో మొత్తం 38 ఎమ్మెల్యే సీట్లకు గాను 528 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల కోసం 14,218 పోలింగ్ కేంద్రాల్లో 1,23,00,000 మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 7,000 బూతులు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు అధికారులు. వీటిలో 31 బూత్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఈ నెల 23న 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రిలీజ్ చేయనున్నారు. అటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బైపోల్స్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లో 9 ఎమ్మెల్యే స్థానాలకు, పంజాబ్లో 4, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ సహా పలు సీట్లకు ఓటింగ్ జరుగుతోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి విజయం సాధిస్తుందన్నారు ఆ పార్టీ కాంగ్రెస్ స్టేట్ చీఫ్ నానా పటోలే. కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందన్నారు. మహారాష్ట్ర సకోలీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే. డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ బీజేపీ నేత వినోద్ తాండే దొరికారన్నారు. డబ్బు, లిక్కర్ పంపిణీ చేస్తూ బీజేపీ ఓటు జిహాద్ కు పాల్పడుతుందని ఆరోపించారు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే. देखो, महाराष्ट्र में कांग्रेस की लीडरशिप में ही सरकार महाविकास आघाड़ी की बनेगी। उस तरह से जो मतदान का जो रुझान आ रहा है, कॉल आ रहा है, जो लोग मतदान के लिए जा रहे हैं, तो उसके आधार पर राज्य में कांग्रेस की सबसे ज़्यादा कैंडिडेट चुन के आएंगे और महाविकास आघाड़ी की सरकार आएंगी, इसमें कोई दो मत नहीं है। ये काले पत्थर पे सफ़ेद लकीर है। और जिस तरह से बीजेपी ने आपने देखा होगा कि कल भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव विनोद तावड़े ये पैसे बांटते हुए पकड़े गए एक होटल में, जहां वो रुक नहीं सकते, जहां उनका 5 बजे के बाद उनको वहां रहने का कोई व्यवस्था नहीं रह सकते। जो चुनाव के जो नियम है उसका भी पालन उन्होंने नहीं किया और वो कहते कि चिट्ठी बांटने गए। अब भारतीय जनता पार्टी के महासचिव चिट्ठी बांट रहे हैं। ये भी बड़ा दुर्भाग्य है कि उनके पास अब नीचे में कार्यकर्ता भी खत्म हो चुके हैं। उसका अर्थ वो लगता है। तो मुझे लगता है कि अब झूठ पे कितना झूठ बोलेंगे। మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బాలీవుడ్ యాక్టర్ రితేష్ దేశ్ముఖ్ అన్నారు. తన ఇద్దరు సోదరులు విజయం సాధిస్తారన్నారు. మహారాష్ట్ర లతూర్లోని పోలింగ్ బూత్ లో సతీమణి జెనీలియా డిసౌజాతో కలిసి ఓటు వేశారు రితేష్ దేశ్ముఖ్. ప్రతి ఒక్కరూ బయటకి వచ్చి ఓటేయాలన్నారు సినీ నటి జెనీలియా. ఓటేసి నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు జెనీలియా. ముంబైలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ యాక్టర్లు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, ఫిల్మ్ మేకర్ ఫర్హాన్ అఖ్తర్, జోయా అఖ్తర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. बढ़िया बात है, इंतजाम बहुत अच्छा किया हुआ है। मेरे को क्यों ढका? बहुत अच्छा इंतजाम किया हुआ है। मैं देख रहा था कि सीनियर सिटीजन के लिए बहुत अच्छा इंतजाम किया हुआ है, बहुत सफाई रखी हुई है। एंड बस आज यही है कि सब लोग आए, वोट करें, दैट इज द मोस्ट इम्पोर्टेंट। आई अपील टू यू, प्लीज कम एंड वोट। इट्स रिडिकुलस दैट कहना पड़ता है कि आपको आगे वोट करना है। ये आपका शहर है, आपका स्टेट है, आपका देश है। अगर आप में, आपके दिल में देश के प्रति प्रेम है, स्टेट के प्रति प्रेम है, तो आके वोट कीजिए, आपकी जरूरत है। आज का दिन बहुत ही महत्वपूर्ण है। ये दिन 5 सालों में एक बार आता है। आज के दिन आप उन लोगों को चुनते हो जो आपको रिप्रेजेंट करेंगे असेंबली में। तो जो भी मतदार है, जो भी मतदार है वो पहली बार मतदान करने वाले, मैं उनसे गुजारिश करता हूं कि वो भारी संख्या में, भारी मात्रा में बाहर आकर वोट करें। बहुत सारे घर में आपके वृद्ध माता पिता या दादा दादी होंगे, उनको भी लेकर जाए मतदान केंद्र में और अपना जो हक है वो आज निभाएं, अपने राज्य के लिए अर्पण करें। थैंक यू। गांव है, लेकिन हम लोग जो करने आए वो वोटिंग है और वो सबका राइट है, वो सबका अधिकार है। तो मुझे लगता है कि ये आज का दिन जो है वो वोटिंग के हिसाब से है। तो जो गरीब है, जो भी है,
यंग ओल्ड जो भी है वोट करना ज़रूर है। సమాజాన్ని మతం కులం భాష ఆధారంగా విభజించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి శక్తులకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ముంబైలోని పోలింగ్ బూత్ లో కొడుకు భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇక ముంబై సిటీలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ మహాయుతి అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. भारत का महाराष्ट्र का भाग्य तय करने का दिन आ गया है। आज सुबह से ही मैं उत्तर मुंबई की 6 की 6 सीटों पर किस प्रकार से लोग बाहर उतर रहे हैं, कैसा रिस्पांस है, देख रहा था और मुझे खुशी है कि भारी संख्या में लोग बाहर आए हैं, अपना वोट डालने के लिए उत्सुक हैं, अपना अधिकार अपनी जिम्मेदारी का पालन कर रहे हैं और मुझे पूरा विश्वास है कि इलेक्शन कमीशन ने जिस प्रकार से इस बार बहुत बढ़िया व्यवस्थाएं की हैं, इतना स्मूथली पूरे प्रदेश में वोटिंग हो रहा है, किसी को परेशानी नहीं, लाइनें लंबी हैं उत्तर मुंबई में खास तौर पे, लेकिन किसी को असुविधा नहीं है। ये देखते हुए मैं उम्मीद करता हूं कि इस बार 60% से अधिक वोटिंग होगी। मेरी अपील है सभी से कि सब लोग उतरें। ये वोट मात्र एक वोट नहीं है, हमारे आगे वाले 5 वर्ष तक महाराष्ट्र और मुंबई का भविष्य आप उसके शिल्पकार बनने वाले हैं। मुंबई को अच्छी सुविधाएं मिले, मुंबई का भविष्य उज्जवल हो, हर मुंबईकर को आगे चलकर एक अच्छा जीवन देने का काम आपका एक वोट कर सकता है। मैं सभी को अपील करता हूं कि आप अवश्य वोट डालने जाएं। शाम को 6 बजे तक वोटिंग चालू रहेगी। మహారాష్ట్ర ప్రజలు 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మర్చిపోవద్దన్నారు ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. మహాయుతికి మెజారిటీ సీట్లు వచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని తెలిపారు. మహారాష్ట్రలోని థానేలో ఫ్యామిలీతో కలిసి ఓటేశారు ఏక్నాథ్ షిండే. మహాయుతి సర్కార్ 2.5 ఏళ్ల పాలన తమను గెలిపిస్తుందన్నారు. అధికారంలోకి రాగానే ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకువస్తామన్నారు సీఎం ఏక్నాథ్ షిండే. आज बहुत ही लोकशाही का एक पवित्र दिन है, ये उत्सव है, ये लोकशाही को समृद्ध और मजबूत करने वाला उत्सव है। इसमें सभी ने मिलकर इस उत्सव में सहभागी होना चाहिए, सभी ने वोट करना चाहिए, क्योंकि ये महाराष्ट्र को शक्तिशाली बनाएगा, देश की अर्थव्यवस्था को मजबूत बनाएगा। इसलिए आज का दिन बहुत ही महत्वपूर्ण है। ये मतदान सभी लोग करें और हमारी लोकशाही समृद्ध करें, प्रगल्भ करें, मजबूत करें। और पिछले 5 साल का कारोबार लोगों ने देखा है। 2019 में क्या हुआ था लोग आज भूले नहीं है। लोगों का मैंडेट क्या था और लोगों का मैंडेट था महायुति, जनता का मैंडेट था महायुति, लेकिन सरकार महायुति की नहीं बनी, इसलिए वो लोगों के ध्यान में है पूरी तरह। और 2.5 साल का कार्यकाल भी देखा है उन्होंने और हमारे 2.5 साल का भी देखा है। और इसलिए हमारे 2.5 साल में एक तरफ विकास, जो विकास को रोका था हमने उसको शुरू किया। जो कल्याणकारी योजना है जैसे लाडली बहन, लाडला भाई, लाडला किसान, कई योजनाएं मैं अभी सब में खुलकर बताना नहीं चाहता, लेकिन विकास और कल्याणकारी योजनाएं जो शुरू की है इसका प्रतिबिंब जो है इस चुनाव में दिखेगा। महिलाओं को बड़े पैमाने पे लाडली बहनों का और लाडले भाइयों का मतदान होगा। और मैं सभी से गुजारिश करता हूँ, लोकशाही में वोटिंग होना चाहिए, ये हमारा अधिकार है, हमारी जिम्मेदारी है, वो हमने बखूबी निभानी चाहिए। और इसलिए सभी वोट करें। और मुझे विश्वास है 2.5 साल में जो महायुति ने काम किया है, जो कल्याणकारी योजनाएं, जो विकास, उसके बलबूते पे आने वाली सरकार जो है मजबूत थम्पिंग मेजोरिटी की, ये महायुति की होगी।
సుప్రియా సూలేపై బీజేపీ నేత సుధాంశు త్రివేది చేసిన ఆరోపణలపై స్పందించారు. ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆరోపణలు చేసిన వ్యక్తి పలు నేరాల్లో జైలు శిక్ష అనుభవించారన్నారు. అలాంటి వ్యక్తితో బీజేపీ తప్పుడు ఆరోపణలు చేయిస్తుందని మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బారామతిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 23న మహారాష్ట్ర ప్రజలు ఎవరికి అధికారం ఇచ్చారో తేలిపోతుందన్నారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. दूसरा क्या करना भी लोगों ने ये फतिया में शामिल होने की आवश्यकता है और मुझे पूरा भरोसा है कि महाराष्ट्र के मतदाता भारी संख्या से इसमें शामिल हो जाएंगे, शांति से मतदान हो जाएगा और 23 तारीख के बाद ये देश के सामने आएगा कि राज चलाने की जिम्मेदारी वो किसके। బీజేపీకి విభజన రాజకీయాలు మాత్రమే తెలుసని అభివృద్ధి గురించి తెలియదన్నారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జేఎంఎం హయాంలోనే మహిళలకు సరైన గౌరవం దక్కిందన్నారు. జార్ఖండ్లో రెండోసారి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. జార్ఖండ్లోని గిరిధ్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కల్పనా సోరెన్. గాండే నియోజకవర్గం అభివృద్ధి కోసం 5 ఏళ్ల పాటు పనిచేశానని భవిష్యత్తులోనూ చేస్తానన్నారు జేఎంఎం నేత కల్పనా సోరెన్. देखिए अभी तो मैं खुद जा रही हूँ और मैं अब जाकर के खुद अब मुआयना करना चाहूंगी कि सब लोग हमारे मतदाता है, चाहे पुरुष हो, महिला हो, बुजुर्ग हो, युवा हो, सब लोग निकलें और अपना मतदान का जरूर प्रयोग करें. बस मैं इसलिए सोची कि अब थोड़ा सा पता लगा लिया जाए क्षेत्र में हमारे लोग कितना निकल रहे हैं. देखिए मैं अपनी जीत को लेकर इसलिए आश्वस्त हूँ क्योंकि मेरा कार्यकाल बहुत छोटा रहा, 4 से 5 महीने का, और 4 से 5 महीने में मैंने गांडे के लिए जितना किया है, मैं ये समझती हूँ कि उतने कम वक्त में मैंने पूरी अपनी मेहनत लगा के पूरा जीतोड़ मेहनत किया है और लोगों को वो सुविधाएं दी हैं जो उनका हक है. और कहीं ना कहीं अगर इतने कम कार्यकाल में मैंने इतना काम किया है तो आप समझ सकते हैं कि 5 साल तो मेरे लिए बहुत लंबा रहेगा और उस समय मेरे पास बहुत समय भी रहेगा और बहुत काम करने के लिए वक्त भी रहेगा. देखिए अब सपने में पालना कोई बुरी बात नहीं है और वो उनके सुनहरे सपने, उन्हीं को बहुत बहुत बधाई और शुभकामनाएं, क्योंकि जिस तरीके से आपने पहले चरण में वोटिंग देखा है और हमारी लोगों का, खास करके हमारी महिलाओं का, नारी शक्ति का देखा, आप समझ सकते हैं कि पूरी ताकत से हमारी आधी आबादी हेमंत सोरेन जी को और खास करके हमारे महागठबंधन को पूरे ताकत के साथ मजबूती दे रही है. बस कुछ नहीं, देखिए एक क्रांतिकारी कदम झारखंड बनने के बाद ये पहली बार है कि हमारे झारखंड की मैया को उनका सम्मान देने का काम किया गया है. और आदरणीय हेमंत सोरेन जी जो राज्य के मुखिया हैं, लेकिन हमारी झारखंड की जनता उनको दादा, बेटा, हेमंत बेटा करके बुलाते हैं. तो मुझे लगता है कहीं ना कहीं एक बेटा ने, एक भाई ने फर्ज अदा किया है और 24 वर्ष के इस नए झारखंड में हेमंत सोरेन जी एक युवा मुख्यमंत्री के रूप में कार्यकाल को बहुत बेहतरी से लेकर के जा रहे हैं. मेरे पास जो जिम्मेदारी आएगी मैं अपनी जिम्मेदारी अपनी क्षमता से ज्यादा करके मैं लोगों के सामने दिखाने का काम करूंगी और अपने कामों के द्वारा अपने बातों को कहने का प्रयास करूंगी. మహారాష్ట్రలో మరోసారి మహాయుతి సర్కార్ అధికారంలోకి వస్తుందన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయిస్తామన్నారు. మహారాష్ట్ర బారామతిలోని పోలింగ్ బూత్ లో సతీమణితో కలిసి ఓటేశారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్. ఈసారి బారామతి ప్రజలు తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్. ఇక బారామతిలో అజిత్ పవార్ పై అతడి సోదరుడి కొడుకు యోగేంద్ర పవార్ పోటీ చేస్తున్నాడు. దీంతో బారామతి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. सभा के चुनाव के वक्त भी हमारे ही परिवार के 2 कैंडिडेट एक दूसरे के खिलाफ खड़े थे और वो चुनाव सबने देखा है. इस दफा भी वैसा ही हुआ है, लेकिन मैंने पूरे बारामती में सब लोगों को मिलने की कोशिश की और मुझे विश्वास है बारामती के लोग इस दफा मुझे अच्छे वोटों से जीत के दे देंगे. तो मैंने जो 5 साल में काम किया है, आगे जो मैं बारामती के लिए करना चाहता हूँ, आगे जो महाराष्ट्र के लिए मैं करना चाहता हूँ, क्या हमारा विजन है, क्या हमारा मैनिफेस्टो है, वो सब बताने की कोशिश पूरे महाराष्ट्र में भी मैंने की है, जहाँ हमारे कैंडिडेट महायुति.
మహారాష్ట్రలోని ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటేయాలన్నారు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాలన్నారు. మహారాష్ట్ర ముంబైలోని పోలింగ్ బూత్ లో సతీమణి అంజలి, కూతురు సారాతో కలిసి ఓటేశారు సచిన్ టెండూల్కర్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఐకాన్ గా ఉంటున్నారని, ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిస్తున్నానన్నారు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. मी काही जास्त फारसं काही बोलणार नाही आहे, कारण अख्खं वर्ष मी बोलत आलो आहे. ACIचा मी आयकॉन आहे आणि मी सगळ्यांना हेच सांगत आलो आहे की येऊन वोट करा, मतदान करा, कारण ही आपली रिस्पॉन्सिबिलिटी आहे. आणि आजही तोच मेसेज सगळ्यांना की तो एफर्ट घ्या, घरातनं या, वोट करा. फॅसिलिटीज एकदम चांगल्या आहेत, कुठेही अजिबात काही अडचण झाली नाही आहे आणि मी हीच अपेक्षा करतो तुमच्याकडनं की बाकीच्या लोकांनाही अडचण नाही व्हायला पाहिजे. मैं यही दोहराऊंगा वापस कि आइए वोट कीजिए, ये हमारी एक रिस्पॉन्सिबिलिटी है. ECI का मैं आइकन हूँ, तो बहुत समय से मैं यही कह रहा हूँ, लोगों को यही दरख्वास्त कर रहा हूँ कि आइए वोट कीजिए, हमारी रिस्पॉन्सिबिलिटी है. यहाँ फैसिलिटीज़ भी अच्छी है और जैसे कि मैंने अभी कहा कि सारे ऑर्गेनाइजर्स ने यहाँ पे अच्छी फैसिलिटीज़ की है, सिर्फ हमारे लिए नहीं, मगर मैं ये उम्मीद करता हूँ कि सारे लोगों के लिए अच्छी फैसिलिटीज़ रहेंगी. पूरा जो पीरियड है, वोटिंग पीरियड, वो पूरे समय तक अच्छी फैसिलिटीज़ रहे, यही मैं उम्मीद करता हूँ और किसी को तकलीफ ना हो. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సరిహద్దు గ్రామాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఈ గ్రామాల ప్రజలకు 2 రాష్ట్రాల్లో ఓటుంది. ఈ గ్రామాల ప్రజలు గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటు వేశారు. సరిహద్దు వివాదాస్పద గ్రామం పరంధోలి నుంచి మరిన్ని వివరాలు దేవిదాస్ అందిస్తారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. అది ఆసిఫాబాద్ అసెంబ్లీ పరిధిలోని పరందోలి గ్రామ పంచాయతీలోని 14 గ్రామాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం మనం ఆసిఫాబాద్ అసెంబ్లీ పరిధిలోని పరందోలి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ 285 పోలింగ్ నెంబర్ బూతులో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 14 సరిహద్దు గ్రామాల్లోని 5293 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకోనున్నారు. ఇటు తెలంగాణలోని ఆసిఫాబాద్ అసెంబ్లీ పరిధిలో ఈ ఓటర్లు ఉండగా, మహారాష్ట్రలోని రాజౌరా అసెంబ్లీ పరిధిలో ఓటర్లుగా నమోదై ఉన్నారు. 1995 సంవత్సరం నుంచి జరిగే ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇరు రాష్ట్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం కొంతమంది ఓటు హక్కు వినియోగించుకొని వచ్చారు. అన్న చెప్పండి, మీరు ఇక్కడ ఓటు వినియోగించుకున్నారా? ఎట్లా ఉంది పరిస్థితి? ఓటు వినియోగించుకున్నాము. ఇప్పుడే ఇక్కడ ఎక్స్ సర్పంచ్ నేను. ఇంతకుముందు మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ ఈ సరిహద్దు గ్రామాల పరిస్థితి ఎలా ఉందంటే, ఒకటే పార్లమెంటుకు ఇంతకుముందు 2 ఓటేస్తున్నారు. రెండవది, ఇక్కడ మహారాష్ట్ర మరియు ఆంధ్ర తెలంగాణ ఈ 2 వైపుల నుంచి కార్యకలాపాలు జరుగుతాయి. ప్రభుత్వం యొక్క 2 వైపుల నుంచి ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. ఇక్కడ అంటే 2 రాష్ట్రాల ఐడి కార్డులు, 2 రాష్ట్రాల ఓటర్ కార్డులు ఉన్నాయి మీ దగ్గర? అవునండి, మా దగ్గర 2 రాష్ట్రాల ఐడి కార్డులు, 2 రాష్ట్రాల ఓటర్ కార్డులు ఉన్నాయి. అయితే ఇక్కడ 2 ఉన్నాయి. ఈ 2 సర్పంచులు ఉన్నారు, 2 సర్పంచులు, 2 పట్వారీలు, అందరు 2 ఉన్నాయి. ఎమ్మెల్యేలు కూడా 2 ఉన్నారు. అయితే ఇక్కడ ఇంత ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో అభివృద్ధి మాత్రం జరుగుతలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఇప్పుడు తెలంగాణ వైపు నుంచి చూస్తే ఘాట్ ప్రాబ్లం ఉంది, మాకు ఘాట్లో రోడ్ లేదు. రెండవది, తెలంగాణ నుంచి రావాల్సినటువంటి పట్టాలు కావచ్చు ఇంతవరకు మాకు రాలేదు. ఇటు మహారాష్ట్ర వాళ్ళు కూడా పట్టాలు ఇవ్వలేదు. ఎటు నుంచి ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయదారులు ఉన్నారు, వ్యవసాయం పైననే ఆధారపడుతున్నారు, వ్యవసాయమే వాళ్ళకు మొత్తము. కాబట్టి వ్యవసాయానికి సంబంధించినటువంటి పట్టాలు ఎవరైతే ఇస్తారో ఆ భూమికి అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఉంటాయి. మీరు చెప్పండి, ఓటేసుకున్నారా? ఇక్కడ మీరు ఓటు వేసారా మహారాష్ట్ర ఎన్నికల్లో? 1995 నుంచి 2 రాష్ట్రాల్లో ఓటు చేస్తాం. తెలంగాణలో చేస్తాం, మహారాష్ట్రలో. ఇది 11 విలేజెస్ సమస్య, 14 విలేజ్ల సమస్య. ఇది సుప్రీంకోర్టులో పోయినారు. మేము అట్లాగే అదే విలేకరులో మాట్లాడుతున్నాం, ఎమ్మెల్యేకు మాట్లాడుతున్నాం, మినిస్టర్కు మాట్లాడుతున్నాను. మా సమస్య అట్లా ఉన్నాయి.
అంటే మీ గ్రామస్తులు అందరూ ఓటేశారా? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కదా, అప్పటి వరకు అందరూ పోలింగ్లో పాల్గొంటారా? మొత్తం 100% ఓటు చేస్తాం. ఇంతకు ముందు తెలంగాణకు 100% ఓటు చేసినాం. మహారాష్ట్రలో కూడా 100% రాజుల అసెంబ్లీలో ఎమ్మెల్యేకు ఓటు చేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివాదాస్పద 14 గ్రామాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక్కడ రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ప్రతిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఇక్కడి ఓటర్లు. అయితే తమ సమస్యల పరిష్కారానికి మాత్రం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో 5293 మంది ఓటర్లు ఉన్నారు. గత 95వ సంవత్సరం నుంచి జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 3న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఓటు వినియోగించుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓవరాల్గా చూస్తే 2 ఎంపీలు, 2 ఎమ్మెల్యేలు, 2 సర్పంచులు ఉన్న ఈ సరిహద్దు గ్రామాల సర్పంచులు ఉన్నారు. ఓవరాల్గా చూస్తే సాయంత్రం వరకు ప్రశాంతంగా పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, పరందోలి గ్రామ పంచాయతీ నుంచి.